నామకరణం చేంజ్ అవుతుంది. మనం పిండం, నేను పిండం పెట్టుకొని తల్లిదండ్రికి పిండం పెట్టి బంధువులకు పిండం పెట్టి అప్పుడు ఒక కొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు సాధనలో ఉన్నప్పుడు కంపల్సరీ నామకరణం జరుగుతుంది. మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకేనా. నా తల్లిదండ్రి పెట్టిన పేరు శ్రీనివాస్. ఏ అఘోరికైనా పేరు నామకరణం చేంజ్ అవుతూనే ఉంటది, అది అందరికీ తెలుసు, కావాలంటే కనుక్కోండి. సో మీరు గతంలో మీ పేరెంట్స్ పెట్టిన పేరు శ్రీనివాస్, మీరు మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకే. ఇప్పుడు మీ పేరు శివ విష్ణు బ్రహ్మ. అవును. సో అఘోరి అమ్మ అని పిలుస్తారు. అవును, అఘోరి అమ్మ అంటే ఇంకా నేను కొన్ని కన్యాకుమారి వరకు అందరికీ తెలుసు. ఓకే, నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగొచ్చా? పర్సనల్ అంటే సో మీరు ఎప్పుడు అడగండి. ఓకే, మీరు ఎప్పటి వరకు మేల్ శ్రీనివాస్గా ఉన్నారు? ఏ ఇయర్ వరకు? మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చాయి? 2024 వరకు 23 ఎండింగ్ ఏమో నాకు సర్జరీ జరిగింది. ఆ టైం దాకా నేను మేల్గానే ఉన్నాను. అంటే అర్ధనారీశ్వర్గా, అంటే ఒకటేసారి కాదు, ఈ సర్జరీ పెయిన్ అనేది ఇంకో జన్మ ఎత్తినట్టే అంత పెయిన్ ఉంటుంది. 3 times నాకు సర్జరీ జరిగింది. 3 times. ఇంకో ఆ పెయిన్ ఎవరు భరించలేరు, అంత పెయిన్ ఉంటుంది. నాకు సర్జరీ జరిగిన 3 రోజులకే నేను లేచి మళ్ళీ ఓంకారేశ్వర్, నాకు ఇందోర్లో జరిగింది, బందారి హాస్పిటల్. అవన్నీ నేను ఆల్రెడీ మీడియా వాళ్ళకు. ఎక్కడ సర్జరీ చేయించుకున్నారు? ఇండోర్లో. ఇందోర్లో అవన్నీ మీడియాలకు ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చిన, స్టార్టింగ్ నా పేపర్ ఉంటది కదా, నాటే మళ్ళీ తీసుకుందాం. ఓకే, నేను కావాలంటే పెడతాను. ఏ కమ్యూనిటీకి చెందింది కాదు. అమ్మవారి రూపం, కాళీమాత రూపం దాల్చుకునేడానికి అమ్మవారు వచ్చింది. వాళ్ళన్నీ డాక్టర్ ఒక సర్జరీ చేయాలంటే ముందు అన్ని చూసిన తర్వాతనే చేస్తారు. ఊరికే చేయరు వాళ్ళు. ఏదో వచ్చింది సర్జరీ గురించి బ్లేడ్ తోని కోద్దాం కుట్లేద్దాం అన్నట్టు కాదు. వాళ్ళు వెనక ముందు దేని గురించి వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే సర్జరీ స్టార్ట్ చేస్తారు. ఓకే, అంటే మీలాగా చాలా మంది చేయించుకుంటారు ఇలాగే అఘోరిగా మారాలనుకునే వాళ్ళు. అమ్మవారిగా మారాలనుకున్న వాళ్ళు చేస్తారు నాన్న, చేసుకుంటారు. ఎందుకు? త్యాగమే కదా ఇది. ఈ త్యాగమే కదా. భగవంతుడు నాకు సర్వస్వం ఇచ్చినప్పుడు భగవంతునికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, నా ప్రాణం, నా శరీరం తప్ప. ఆల్రెడీ శరీరంలో ఏదైతే మెయిన్ ఉంటుందో అదే ఇచ్చేసిన. ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. దాంట్లో ఏం తప్పు ఉంది నాన్న? ఆయనకి ఇస్తే అంత కాదు కదా. నాకు ఇంత ఇచ్చిన భగవంతుడు నేను ఎంత భక్తి ఉందో నేను కూడా చూపించుకోవాలి కదా మరి. ఓకే, ఇప్పుడు 2024లో ఎందుకు భక్తి చేయడం? భక్తిని చూపించుకొని భక్తి వేస్టే. ఓకే, ప్రదర్శించిన భక్తి వేస్తే అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు 2024లో 24లో జరిగింది. నా ఆల్రెడీ ఇగో నేను మీకు చూపిస్తాను. నా దగ్గర ఎప్పుడు సర్టిఫికేట్లు ఇలాగే ఉంటాయి. 3 times జరిగింది, మీకు చూపిస్తాను. ఇవన్నీ అవే. ఓకే, ఇగో నేను ఎప్పటికప్పుడు పెట్టుకునే ఉంటాను వీటిని, ఎందుకంటే ఎప్పుడు ఎవరు అడుగుతారో తెలియదు. ఓకే, మీకు ఎన్ని నేను అన్ని పెట్టుకుని ఉంటాను. అప్పుడు నాకు 24 25 ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మీకు 25 years. నాకు ఇప్పుడు 27 నాన్న. ఓకే, అన్ని ఉంటాయి. ఇది బండికి సంబంధించిన పేపర్స్, ఇవి హాస్పిటల్కి సంబంధించిన అన్ని ఉంటాయి. ఓకే, మహేష్ అడుగుతూ ఉన్నారు, నా నెంబర్ పంపించండి అంటే వి విల్ కాంటాక్ట్ అని. ఓకే, అంటే ఏం కాంటాక్ట్ అంటే నెంబర్ పంపించమని అడుగుతున్నారు అఘోరి. ఓకే, కొంతమంది వేరే క్వశ్చన్స్ అడుగుతున్నారు. లిప్స్టిక్ ఎందుకు, కమ్మలు, ఓకే, అఘోరి ఆమె అమ్మవారి రూపంలో కనిపించాలనుకుంటుంది కాబట్టి ఆ వేషధారణలో ఉన్నాను అని చెప్తున్నారు. ఓకే, 25 years ఏజ్లో మీరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఎంత ఖర్చు అయింది? అది ఖర్చు భక్తులే పెట్టుకున్నారు. భక్తుల పేర్లు కూడా చెప్పమని చెప్తా. నా కారు ఎవరైతే ఇచ్చారో వాళ్ళే పెట్టారు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. డైరెక్ట్ వాళ్ళకే చేశారు. అని నాకు భక్తులు ఎంత ఇస్తారు ఏంటిది అనేది అడుగుతారు. ఖర్చు ఎంత అయిందని అడుగుతారు. మీరు ఖర్చు పెట్టక ముందే ఖర్చు ఎంత అయిందని అడగడానికి అది ఎంతైనా కావచ్చు. భక్తి ఉన్న వాళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు ఎంతైనా పెట్టేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు నమ్మిళ్ళంటే వాళ్ళకి ఏమైనా ఖర్చు ఉందా, ఎంత అవుతుందని వెనక ముందు ఆలోచించారు. వాళ్ళది ఏదైతే కార్యక్రమం ఉందో అది ఒడ్డెక్కాలని చూస్తారు తప్ప ఖర్చు ఎంత అయింది ఏంటంటే పోయి అడగండి. హాస్పిటల్ పేరు చెప్పానుగా, బండారి హాస్పిటల్. ఓకేనా? ఇందోర్
మధ్యప్రదేశ్. అక్కడికి వెళ్ళి అశ్విని దాస్ అనే డాక్టర్ ఉంటాడు, నాకు సర్జరీ జరిగిందంతా అక్కడ చెప్తారు. ఓకే, మీ 25 ఇయర్స్ వరకు మీ జీవన శైలి ఏంటి? అప్పటి వరకు ఏం చేశారు మీరు? ఏం చదువుకున్నారు? చదువుకోలేదు నాన్న, చదువు అనేది లేదు, కానీ 18 భాషలు మాట్లాడతాను. 18 లాంగ్వేజెస్. 18 భాషలు? అవును. ఓకే. కొన్ని భాషలు అర్థమవుతాయి, కొన్ని భాషలు మాట్లాడలేను, కానీ మాక్సిమం 18 భాషలు నేను అర్థం చేసుకొని ఉంటాను. కొన్ని భాషలు నేను మాట్లాడగలుగుతాను కూడా. ఒక 8-9 లాంగ్వేజెస్ నేను మాట్లాడతాను. పాస్పోర్ట్ ఉందా మీకు? లేదు నాన్న, నాకు పాస్పోర్ట్ వద్దు కూడా. నాకు నా ధర్మభూమే కావాలి, నా సనాతన భూమిలోనే ఉంటాను. ఏదో గాలి మోటార్లు ఎక్కే అవకాశం లేదు. అది ఎవరైనా అవకాశం కల్పించినా నేను ఎక్కను కూడా. నాకు వద్దు. నాకు నా సనాతన భూమి, నాకు నా భారతదేశం, నా ఇండియానే నాకు కావాలి. ఓకే, మీరేం చదువుకోలేదు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? ఊళ్ళో? ఏ ఊళ్ళో? ఊరు ఏ ఊళ్ళో ఉన్నారు? మీ పెరిగిందంతా ఎలా పెరిగారు? నేను కేదార్నాథ్లో ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి హరిద్వార్ వచ్చాను. హరిద్వార్ నుండి కొన్ని రోజులు. అది కాదు, ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేసారు? శివ ధ్యానం కోసం ఇంట్లో నుంచి బయట? 7 ఇయర్స్ ఉన్నప్పుడు. మీకు 7 ఇయర్స్ ఉన్నప్పుడే బయటకు వచ్చేసారు? యా. ఓకే, అవన్నీ చెప్పినాయే నాన్న, మళ్ళీ అడుగుతున్నాను. ఇంకేమన్నా అడగండి. ఓకే, చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, ఎక్కడ పుట్టింది, తల్లిదండ్రి పేరేంటిది, ఏంటిది, అవన్నీ చెప్పినాయే చెప్పడానికి ఇంకా ఎంతసేపు అడుగుతారు అవి? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే, ఇన్ని శక్తులు ఉన్నాయి కదా, మీకు అసలు ఎప్పుడు వచ్చాయి శక్తులు? ఏ ఇయర్లో వచ్చాయి? ఏ ఇయర్లో వచ్చినాయి అంటే 2019 కంటే ముందా, 19 తర్వాత మీకు శక్తులు సిద్ధించింది? 19 ఎందుకు వస్తుంది మధ్యలో? 19లో కరోనా వచ్చింది కదా, మీరు మరి ఆ కరోనాను ఆపటానికి ఇంతమంది చనిపోయారు కదా, మీరు ఏం చేయలేదా? పాండమిక్ వస్తుంది, జాగ్రత్త. నేను కరోనా అప్పుడు నేను ఎక్కడో కేదార్నాథ్ పైన ఉన్నాను. కరోనా టైంలో నేను ఎక్కడో ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు మీ సాధన ద్వారా నిజంగా మీకు శక్తులు వచ్చాయా? అది ఆ శక్తులు వచ్చాయా లేదా అనేది భగవంతుని తెలుసు, నాకు తెలుసు. ఎవరైతే